హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. పిల్లలు ఇంటికి వస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చాడు మా అబ్బాయి. సో ఈరోజు స్పెషల్స్ ఏదైనా చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే పూజతో స్టార్ట్ చేసేసాను గాయ్స్. సో దట్ మార్నింగ్ మనం స్నానం అది చేసేసామనుకోండి, పూజ చేసేసుకుంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ అయిపోయినట్టు ఉంటుంది. మనం కూడా నీట్గా అయిపోతాం కదా. సో ఇంక ఎంత పని ఉన్నా మనకి టైం లిమిట్ అనేది ఉండదు. ఎంత టైం కావాలంటే అంత టైం తాయితీగా చేసుకోవచ్చు ఏ పనైనా సరే. అదే మనం స్నానం చేయలేదనుకోండి, ఎవరైనా వస్తారేమో, లేదంటే టైం అయిపోతుంది ఇంకా స్నానం చేయలేదు, ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా. సో ఇట్స్ మోస్ట్లీ ఏంటంటే లేవగానే నీట్గా స్నానం చేసేసి డ్రెస్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్స్లో అయితే చెప్పండి, ఓకేనా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే టొమాటో అండ్ కొత్తిమీర చట్నీ చేసేస్తున్నానండి. దానితో పాటు కొంచెం మిలెట్స్ దోశ కూడా వేస్తున్నాను. సో టొమాటో అనేది అందరూ చేస్తున్నట్లే జస్ట్ కొంచెం జీలకర్ర, టొమాటో, కొత్తిమీర అన్నీ కూడా కొంచెం ఆయిల్లో మగ్గించేసి 2 వెల్లుల్లిపాయలు వేసేసి ఉప్పు వేసేసి జస్ట్ మిక్స్ చేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుందండి. అండ్ మిల్లెట్స్ దోశ అయితే వేస్తున్నాను. ఇవి మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే వాడు ఉండేటప్పుడు నేను మోస్ట్లీ కొంచెం మన నార్మల్ సౌత్ ఇండియన్ దోసాసే వేస్తాను. ఎక్కువగా మనం యూజ్ చేస్తాం కదా, ఉరగ్ దాల్, మినపప్పు ఇంకా రైస్. సో అలానే వేస్తాను. తింటాడు, తినడా, మళ్ళీ ఎప్పుడో కానీ మళ్ళీ రాడు కదా, మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాడని చెప్పేసి. బట్ ఈసారి కొంచెం హెల్తీగా పెట్టాలని సో సేమ్ మిల్లెట్స్ దోశ అయితే వేసేసాను గాయస్. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయండి వేగితాకి, బట్ వన్స్ వేగిన తర్వాత టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటాయి. మోస్ట్లీ ఏంటంటే ఒక్కటి తినగానే మనకి టమ్మీ అనేది ఫిల్ అయిపోయినట్టు అనిపిస్తుందండి. అండ్ నేను టీ కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. పిల్లలకి, హస్బెండ్కి అయితే పెట్టేశాను. సో ఇప్పుడు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగేసి మధ్యాహ్నం లంచ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. సో కొత్తిమీర తీసుకున్నానండి. తీసుకొని కొంచెం ఏదైనా లీవ్స్ బాగాలేని ఉంటే క్లీన్ చేసేసి జస్ట్ ఇలా పేపర్లో ర్యాప్ చేసేసి కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టేసామనుకోండి, ఎక్కువ రోజులైతే ఉండదు కానీ మోస్ట్లీ ఒక 3 to 4 డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఇట్లా మనం ఫోల్డ్ చేసేసి ఒక కంటైనర్లో అయితే పెట్టేస్తే మాయిశ్చర్ అనేది రాకుండా బాగుంటుంది. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి చెప్పాను కదా, స్పెషల్గా ఏదైనా చేద్దామని మటన్ కర్రీ అయితే చేస్తున్నాను గాయస్. అది కొంచెం స్పెషల్గా గ్రేవీ ఎక్కువ వచ్చేలా చేయాలని చెప్పి ఈ టైప్లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసి కొంచెం పసుపు వేసేసి ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ ఎక్కితే ఎక్కువ తీసుకోవాలి, కొద్దిగా ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు వేసేసి బాగా మగ్గనివ్వాలి. కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలండి వీటిని. మనం ఎక్కువ ఆనియన్స్ వేసాం కదా, ఇవన్నీ కూడా హాఫ్ అయిపోవాలన్నమాట, అంత పర్ఫెక్ట్గా మనకి మగ్గాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా టొమాటోస్ వేసుకోవాలండి. టొమాటోస్ ఎక్కువ వేయకండి, నేనైతే ఓన్లీ సింగిల్ టొమాటో వేసాను, పెద్ద టొమాటో ఒకటి మాత్రమే వేసాను. సో ఈ రెండు కూడా కంప్లీట్గా మనకి ఆయిల్లో పర్ఫెక్ట్గా మగ్గాలండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ అనమాట ఈ కర్రీకి. ఆ రెండు మగ్గేలోపు ఈ కొత్తిమీరని అయితే శుభ్రం చేసేసుకుంటున్నాను. కంప్లీట్గా నీట్గా వాష్ చేసేసుకుని చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను. చూడండి, కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం చాప్ చేసి పెట్టుకుంటే మనకి వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది కదా. చూడండి, ఇలా సన్నంగా చాప్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకైతే ఈ చాపింగ్ స్కిల్స్ అంటే చాలా ఇష్టం. బయట వెదర్ అయితే కొంచెం క్లౌడీగా అనిపిస్తుందండి. అండ్ జీడిపప్పుని నానబెట్టుకోవాలి, ఒక 1 hour పాటు నానబెట్టుకోవాలి. అది పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఈలోపు చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి మగ్గిపోయాయి ఆనియన్స్ అండ్ టొమాటోస్ అనేవి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కంప్లీట్గా మగ్గిన తరువాత
పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసేయాలి. వేసేసి మీడియం ఫ్లేమ్ మీద పర్ఫెక్ట్గా మనం ఫ్రై అవనివ్వాలి. జీడిపప్పు అనేది కొంచెం పచ్చివాసన వస్తుందండి. సో కంపల్సరీ మనకి ఆయిల్లో అయితే ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. వన్స్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి నేను. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా అనేది చాలా తక్కువ వేయాలండి. జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం మాత్రమే. ఎక్కువ వేస్తే ఆ టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుంది. సో కొంచెం వేసుకోండి. అండ్ ఫైనల్గా కారం వేసేసుకుందాము. ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది గైస్. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం నీట్గా మిక్స్ చేసేసుకుందాము. అండ్ సాల్ట్ కూడా వేసేసాను. అండ్ ఈలోపు నీట్గా మటన్ని క్లీన్ చేసేసుకోవాలి. మజ్జిగతో ఒకసారి క్లీన్ చేసుకొని ఆ తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మటన్ అనేది అసలు బ్యాడ్ స్మెల్ లేకుండా పర్ఫెక్ట్గా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో మటన్ అనేది. సో ఈ కంప్లీట్ మటన్ మొత్తం కూడా మనం ఇందులో వేసేసుకొని ఆ మసాలాస్ అన్నీ కూడా మనకి మటన్కి పట్టే విధంగా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. నేను ఈ స్టేజ్లోనే కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను. సో దట్ పర్ఫెక్ట్గా మనకి కలుస్తుంది కదా, సో దానికోసం అనమాట. అదంతా మగ్గిన తరువాత ఫైనల్గా వాటర్ అయితే వేసేస్తున్నాను. జీడిపప్పు పేస్ట్ చేసిన జార్ ఉంది కదా, సో అందులో కొంచెం వాటర్ వేసేసుకొని మనకి పీసెస్ అన్నీ కూడా మునిగేంత వాటర్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. పెట్టుకుని ఒక 5 to 6 విజిల్స్, అంటే మీరు తీసుకున్న మటన్ బట్టి ఎన్ని విజిల్స్ అనేది మీకు తెలుస్తుంది కదా. నేనైతే 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది గాయ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్ రిచ్ గ్రేవీ అనేది వచ్చిందో. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుందండి, అందరికీ నచ్చింది. సో మీకు స్పెషల్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, డాడీకి కూడా క్యారేజ్ పెట్టేస్తున్నాను. అండ్ ఈరోజు సోడి జావ అయితే కాసాను, రాగి జావ. సో అది కొంచెం కర్రీ కూడా పెట్టేస్తున్నానండి డాడీకి. చాలా వరకు రైస్ మిగిలిపోయింది సాయంత్రానికి. సో కర్రీ అయితే అయిపోయిందండి. సో ఏం చేద్దామని చెప్పి ఈరోజు అరటికాయ కర్రీ అయితే చేశాను. యాజ్ మీ అందరికీ తెలిసిందే కదా, పిల్లలు ఒక్క అరటికాయ కర్రీ పెడితే కనుక అస్సలు తినరు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆమ్లెట్ వేసేసాను అనుకోండి, ఆ కర్రీ అనేది తినేస్తారనమాట. సో మోస్ట్లీ ఆమ్లెట్ అనేది వెన్నతో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది గైస్. మీ అందరికీ తెలిసిందే, నేను ఆమ్లెట్ అయితే కనుక ఖచ్చితంగా వెన్నే యూస్ చేస్తాను ఆయిల్ బదులు. చాలా ప్లఫీగా వస్తుందండి. అండ్ తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆయిల్తో వేసిన ఆమ్లెట్కి, వెన్నతో వేసిన ఆమ్లెట్కి. అండ్ చూసారు కదండి, వేడివేడి అన్నం, అరటికాయ కర్రీ ఇంకా ఆమ్లెట్తో. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీరందరికీ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.